సరిగ్గా ఉడికి ఉడకని బంధాలతో ఒకటైన ఓ జంట చివరకు బాహ్య ప్రపంచానికి వార్తగా మారింది. దీంతో సరేనని పద్మరాజన్ ఒప్పుకున్నాడు. ఇక తనకంటే 16 ఏళ్లు తక్కువ వయసున్న అనిలాను పెళ్లి చేసుకున్నాడు పద్మరాజన్. 3 ఏళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో వారి జీవితంలో మరింత సంతోషాలు వచ్చాయి. అయితే కొడుకు పుట్టిన తర్వాత ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేది అనిల. కొడుకును స్కూల్ కు తీసుకురావడమే ఆమె డ్యూటీ. అయితే అనిలాకు స్కూల్ దగ్గర ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు హాసిన్. తన కూతురును తీసుకుని స్కూల్ కి బైక్ మీద వచ్చేవాడు. అలా చూపులు స్కూల్ దగ్గర కలిశాయి. ఆ తర్వాత సీదా అక్రమానికి దారితీసింది. కానీ ప్రియుడైన హాసిన్ కు మరో పని లేదు. తండ్రి బాగా సంపాదించేశాడు. దీంతో వ్యాపారం పెడదామని ఇద్దరు భావించారు. అది కూడా భర్తకు దూరంగా కొల్లాం ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఓ బేకరీని ఏర్పాటు చేసింది అనిల. అయితే బేకరీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రియుడిని ఆహ్వానించింది అనిల. బేకరీ వెనక రూమ్ లో ఎంజాయ్ చేసేవారు. అయితే ప్రతిరోజు రాత్రి సమయాల్లో ఇంట్లో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది అనిల. దీంతో భర్తకు అనుమానం కలిగింది. తనను భార్య మోసం చేస్తుందని పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టినా కూడా వినడం లేదని రగిలిపోయాడు. ప్రతిరోజు ఇంట్లో గొడవే. తనను మోసం చేసిన అనిలాను ఆమె ప్రియుడిని చంపేయాలనుకున్నాడు పద్మరాజన్. ఇకంగా హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ను మించిన మర్డర్ ప్లాన్ ను సెట్ చేసేశాడు. రాత్రి సమయంలో బేకరీ దగ్గర రహస్యంగా ఎదురు చూశాడు. కొల్లాం దాటాక వచ్చే చౌరస్తాకు ఓ ఆటోలో వెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రాంతంలో రోడ్డు మీద వెయిట్ చేశాడు. భార్యకు కాల్ చేశాడు పద్మరాజన్. తన బైక్ పాడైంది, నేను రోడ్డు మీద ఉన్నానని చెప్పాడు. దీంతో నేను పికప్ చేసుకుంటానంది. కారు వేగంగా వచ్చి పద్మరాజన్ ముందాగింది. ఇక తన దగ్గర ఉన్న రాయితో అనిలా కూర్చున్న వైపు అద్దం పగలగొట్టాడు. వెంటనే పెట్రోల్ మొత్తం కారులో కూర్చున్న భార్యపై పోసేశాడు. ఆ వెంటనే నిప్పంటించేశాడు. అంతే, కారు మంటల్లో కాలిపోయింది. అయితే పద్మరాజన్కు ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే తన భార్య అక్కడే చనిపోయింది. కానీ కారు సీట్లో కూర్చుంది ఆమె ప్రియుడు హసిన్ కాదు, బేకరీలో పనిచేసే కుర్రాడు సోనీ. అయితే తాను తన భార్య ఆమె ప్రియుడిని చంపాలనుకున్నాను, తనదే తప్పని సోనీ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరాడు పద్మరాజన్. అలా అనిల బేకరీ వ్యాపారం ఆమె ప్రాణం తీసింది. మరో కుర్రాడి జీవితం నాశనం చేసింది.